హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాక ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇగో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము తెలుగు నవోదయం. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే 1వ తరగతి నుంచి ఇట్లా అకాడమిక్ బుక్స్ చూపించుకుంటూ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు వచ్చాము. అది కూడా పద్య భాగం అయిపోయింది. గద్య భాగంలో లాస్ట్ లెసన్ ఉన్నది ఈరోజు. రాజా బహదూర్ వెంకట రామరెడ్డి సేవా తత్పరత. ఓకే, సో ఈరోజు కామెంట్స్ అన్నీ ఆ ఫోన్లో ఉన్నాయి, మళ్ళీ వీడియోలో తీస్తాను నేను. ఇదే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఓకే, లెంత్గా అవుతుంది. ఓకే, తప్పకుండా నేను కొంచెం మా ఇంట్లో జర ఫంక్షన్ ఉన్నది, కొంచెం బిజీ ఉండి ఒక 2-3 రోజులు ఒక్కొక్కటి వేసినా కూడా దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. అయితే మేడం ఎటు పోయిందో, ఉన్నదా పోయిందా అని అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా ఫంక్షన్ కాలేదు. ఫంక్షన్ అయ్యేసరికి కొంచెం ఒక 2-3 రోజులు కూడా గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. నేనైతే చేసేస్తాను ఇవి మొత్తము. ఇక ఇది ఒక్కటి చేసేస్తే ఇది గద్యమాగం అయిపోయింది. పద్య భాగం అయిపోయింది, గద్య భాగం అయిపోయింది. ఇక వ్యాకరణ అంశాలే ఉన్నాయి. ఓకే, అందులో సమాసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక సెకండ్ ఇయర్ది ఒకటి ఉంటుంది, తర్వాత డిగ్రీ చేస్తా. ఓకే, అన్నీ చేస్తా. ఇది మాత్రం మీరు మాత్రం భయపడకండి, నేను ఎటు పోను, తప్పకుండా మీతో ఉంటా, మీరు నాతో ఉండాలి. ఓకే, ఓకేనా? మరి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఇప్పుడు కూడా రోజుకు ఒక 15, 20, 30, 40, 50, 60, 100 వరకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అంటే చాలామంది ఎందులో ఉన్నారు? చదువులనే ఉన్నారు. చూసిరా, కంటిన్యూ చేయండి. మీరు దేన్ని నమ్మొద్దు, ఏది నమ్మొద్దు, అన్నీ వస్తాయి. రాజకీయంగా కానీ ఏదైనా కానీ మనకు అనవసరం. మనం కంటెంట్ మీద ఫోకస్ ఇచ్చుకుంటూ రేపు డిఎస్సి పడితే, రేపు కేజీబీవి పడితే, రేపు ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్ వస్తే, రేపు పీజీటీ వస్తే, రేపు మోడల్ స్కూల్స్ వస్తే నేను రాయగలనా అనేది ఇంత క్వశ్చన్ మార్క్, ఇంకేది లేదు. మీరు దయచేసి ఇప్పుడు మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి రోజుకు 2 గంటలు ఆ మెథడ్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ మెథడ్ కంప్లీట్ చేయండి, తర్వాత కంటెంట్, తర్వాత ఇది రోజు పేపర్ దేనికోసం చదవాలి, అదే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కోసం చదవాలి. ఓకేనా? ఆ తర్వాత ఇక విద్యా దృక్పథాలు, అదే 10 చాప్టర్లు ఉన్నది 100 మార్కులు. టీజీటీ పీజీటీకి అయితే, గురుకులానికి మోడల్ స్కూల్ వాటికైతే దీనికి 7 చాప్టర్స్ ఉండి 10 మార్కులు దీనికి. అంటే తప్పకుండా చదవవలసిందే. ఎక్కడ మీరు ఏది లాస్ గారు, మీరు కంటెంట్ పైన, మీరు జీకే పైన తప్పకుండా ఈ విద్యా దృక్పథాలపైన, మెథడ్ పైన ఫోకస్ ఇవ్వాలి. మీరు రేపు ఒక 15 రోజులల్లా డిఎస్సి వాడితే రాస్తారా లేదు? వస్తుంది, ఖచ్చితంగా మెగా డిఎస్సి వస్తుంది నాకు తెలిసేది. ఎందుకంటే ఈ ప్రభుత్వము నిరుద్యోగుల ఆవేదనతోటే సింహాసనం ఎక్కిరు కాబట్టి, మళ్ళీ సింహాసనం ఎక్కాలంటే ఖచ్చితంగా అది ఉండాలి కాబట్టి దానికి ఏదో ఒకటి బాంబు పడే అవకాశం ఉంది. తప్పకుండా మీరు, మనకు అవన్నీ అనవసరం. పాలిటిక్స్ అనేది మనకు అవసరం. రోజొక ఏమంటారు, పేపర్లో రోజొకటి వస్తుంది. అదే ఈ రోజుల్లో లేనట్టేనా డిఎస్సి, ఉన్నట్టేనా, ఉంటుంది పోతుంది, అనవసరము. మీరు చదువుతున్నాము, ఖచ్చితంగా రాస్తాము, అదొక పోస్ట్ ఉండని, 2 పోస్టులు ఉండని, 3 పోస్టులు, ఇది కేజీబీబీలో పోస్టులు లేకున్నా కూడా రాయండి. పోస్టులు లేకున్నా కూడా నెక్స్ట్ మంత్లోనే అది నోటిఫికేషన్ వస్తుంది. మరి లాస్ట్ మంత్ వరకు వస్తుంది, అది ఒకసారి చూసుకోండి. కేజీబీబీలో మీకు మీ పోస్టు లేకున్నా రాయాలి. ఎందుకంటే దీని వ్యాలిడిటీ 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు ఉంటుందట. ఉంటుంది. మన పిలిచిరు కదా అంటే 1, 2, 3, 4 సీట్లు ఉంటే 4 ఇస్తారు. దాని తర్వాత ఈ సంవత్సరం వీళ్ళకి ఏదైనా ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోతే నెక్స్ట్ నెలకు పిలుస్తారు. అంతే కదా. అందులో జాబు, అందులో మీకు రాకున్నా, అంటే సైన్స్ వాళ్ళకి కానీ, తెలుగు వాళ్ళకి కానీ, ఇంగ్లీష్ వాళ్ళకి, ఏ సబ్జెక్ట్ వాళ్ళకు సీట్ లేకున్నా కూడా, పోస్టులు లేకున్నా కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? ఇంకేమేమో అంటుండే కదా, అని ఏమి ఇచ్చినా, ధర్నాలు చేసినా, టెంటులు వేసినా, ఏది వేసినా, క్లైమాక్స్ మాత్రం ఏదో నోటిఫికేషన్ పడుతుంది. అందులో మనం రెడీగా ఉండాలి. అంతే. పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది అనవసరంగా మీరు ఏం టెన్షన్ తీసుకోకూరి. రాస్తున్నామంటే రాస్తున్నాం అంతే. ఓకే, ఇప్పుడు రాజా బహదూర్ 6వ పాఠము వెంకట రామారెడ్డి సేవా తత్పరత. ఎవరు రాసిరు? ఇది సూరవరం ప్రతాపరెడ్డి గారు. ఎంత హిట్! ఈయన గురించి లేకుండా ప్రశ్నపత్రము ఉండదంటే ఇక మీరు నమ్మాలి. ఓకే, తెలంగాణ. తొందరగా చదువుకుంటూ పోదాం. ఏం లేదు ఎక్స్ప్లెనేషన్, చదువుకుంటూ పోతేనే అర్థమయ్యేటట్టుంది. ఓకేనా? రాస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, గుడ్ మార్నింగ్ చెప్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ టు యూ, విష్ ద సేమ్. ఓకే, 2 తెలంగాణ సామాజిక రాజకీయ. ఇంకొకసారి చెప్తున్నా నేను, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇంకా కాలే అవుతుంది. అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిన, ఒక 2-3 రోజులు కానీ 4-5 రోజులు గ్యాప్ వచ్చినా కానీ మేడం ఆయనతో ఉన్నదో పోయిందో మీదికి అని అనుకోకుర్రి. ఓకేనా? కొంచెం చుట్టాలు వస్తాయి కాదు, ఉండవు కదా. ఓకేనా? తెలంగాణ సామాజిక రాజకీయ సాంస్కృతిక వైతాళికుడు సూరవరం ప్రతాపరెడ్డి గారు. తెలుసు కదా మనం.
ఈయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల సంస్థానానికి కేంద్రమైన బోరవెల్లి గ్రామంలో 28 మే 1896లో జన్మించాడు. 1800. ఓకే, ఎక్కడబ్బా? గద్వాల అనగానే వదులా బొమ్మాలి వదులా గుర్తుకొస్తాయి కదా. బోరవెల్లి అట, సూరవరం బోరవెల్లి. ఇట్క్యాలపాడు స్వగ్రామం. రంగమ్మ నారాయణరెడ్డి ఈయన తల్లిదండ్రులు. సంస్కృత సాహిత్య వ్యాకరణలతో పాటు FA BA BL వరకు చదివాడు. కొంతకాలం న్యాయవాద వృత్తిలో కొనసాగి తర్వాత పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా, సాహిత్యకారునిగా మారాడు. తెలుగు భాష, తెలంగాణ భారతీయ సాంస్కృతిక జీవనంపై ఎన్నో పరిశోధాత్మక వ్యాసాలు రాసి పరిశోధనలో కొత్త దారులు ఏర్పరిచారు. సుషిరా ఒక చాలా గ్రేటు. చాలా తప్పకుండా వినాలి దీని గురించి. ఓకే, తెలంగాణలో పత్రికల ప్రాతినిధ్యం లేని కాలంలో 1926లో గోల్కొండ పత్రికను స్థాపించారు. దీని గురించి రాంది అసలే ఉండదు. దానికి 20 సంవత్సరాలు సంపాదకుడిగా పనిచేసి పత్రికా రంగంలో నూతన వరవడిని సృష్టించాడు. తన అమూల్యమైన సంపాదకీయతో, సృజనాత్మక రచనలతో సామాజిక చైతన్యాన్ని పెంపొందించి పౌర బాధ్యతను నిరూపించుకున్నాడు. తెలంగాణలో కవులు పూజ్యం అనే విమర్శకు జవాబుదారిగా చూసిరా, తెలంగాణలో కవుల పూజ్యం ఇది టీజీటీలో వచ్చిందబ్బా. టీజీటీలో లేకపోతే పీజీటీలో వచ్చింది. ఇలా ఇంటర్లో ఉన్నది, ఇది 10th కూడా ఉన్నది. మళ్ళీ ఇక చూసిరా, తెలంగాణలో లేరు, ఎవరు లేరు అంటే అంత కోపం వచ్చి గట్లా ఛాలెంజ్గా తీసుకున్నాడు అన్నట్టు. అంటే తెలంగాణలో కవులు పూజ్యులు అనే విమర్శనకు జవాబుగా 1935లో 354 మంది తెలంగాణ కవులను పరిచయం చేస్తూ గోల్కొండ కవుల సంచికను వెలువరించారు. ఈ చదువుతుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. చూసిరా, మీ తెలంగాణలో ఎవరున్నారు అని అన్నారు అనుకో, ఎవరన్నారు? ఆంధ్రోళ్ళు అంటారు, ఇంకెవరు అంటారు? మీ తెలంగాణ మీ ముఖానికి కవులు ఉన్నారా, మీ ముఖానికి ఎవరన్నా ఉన్నారా అని అన్నారంట. తెలంగాణలో కవులు ఉన్నారు అని అన్నాడు. ఇదే ఇచ్చిన క్వశ్చన్ సేమ్ ఇట్లనే పూజ్యం అని ఇయ్యలేదు. తెలంగాణలో కవులు అంటే సూరవరం ప్రతాప్ రెడ్డి గారు కవులు 354 మంది కవులు పరిచయం చేశారు. ఎందుకని పరిచయం చేశారు? తెలంగాణలో కవులు లేరని చెప్పినందుక, తెలంగాణ అభివృద్ధి చెందినందుక, తెలంగాణ ఇట్లా ఇచ్చిండు అన్నట్టు గుర్తుకుంది. సో తెలంగాణలో కవులు పూజ్యం అనే ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే తెలంగాణ మీ ముఖానికి కవులు ఉన్నారా అని అంటే మాకు కవులు లేవు అంటారా? గిట్ల తీసుకోవాలి. లేవు లేవు అని అనుకుంటామా? అనగానే 1935 ఇక చూడు, ఇక్కడ 35లో గుర్తుపెట్టుకోవాలి. 35 ఇక్కడ 35 4 35 మంది 354 మంది తెలంగాణ కవులను పరిచయం చేస్తూ గోల్కొండ కవుల సంచికను వెలువరించారు. 1931 నుంచి 53 వరకు జరిగిన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా మొగలాయిల కథలను రచించారు. ఇది కూడా మనము 10th కూడా చెప్పుకున్నాం కదా. ఈ గోల్కొండని ఫస్ట్ ఒక పేరు పెట్టారు, మనం చెప్పుకున్నాం. ఆ పేరు పెట్టారు, ఆయన ఆ పేరు పెడితే ఆయన ఊరిదిస్తాడేమోనని అప్పుడు మళ్ళీ ఈ పేరు పెట్టాడు. ఓకే, అదేం పేరో మీకు గుర్తుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి ప్రతి ఒక్కరు. మీకు గుర్తుకు లేకున్నా ఫస్ట్ టైం ఎవరైతే వింటున్నా మీరు బుక్ తీసి చదివి ఆ పేరేదో రాయాలి. రాస్తే తప్పకుండా మీకు గుర్తొస్తుంది. ఓకే, ఈయనే ఉంటుంది, నోట్లోనే ఉన్నది, అది ఈయనే ఉంటుంది. ఇన్నరు మీరు ఆల్రెడీ. ఓకే, వినేటోళ్ళు అయితే పెడతారు, వినని వాళ్ళు అయితే తెలుసుకొని మరీ పెట్టండి, మళ్ళీ జన్మలో మర్చిపోరు. 1-2 నిమిషాలు టైం ఇచ్చి ఫస్ట్ ఒక పేరు పెట్టిండు. ఆ పేరు పెట్టిన ఆయన నడి రోడ్డు మీద ఆయన నన్ను చంపేస్తాడు అని మళ్ళీ ఈ పేరు పెట్టుకున్నాడు. సో మొగలాయిల కథలు రచించాడు. 1948లో రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పరిశోధన గ్రంథానికి 1955లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇదో క్వశ్చన్. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది పరిశోధన గ్రంథం ఏది అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఓకే, తెలుగులో ఈ అవార్డు పొందిన తొలి గ్రంథం ఇది. తెలుగులో తొలి గ్రంథం కాబట్టి క్వశ్చను వస్తుంది. ఓకే, తెలంగాణలో జరిగిన అనేక సామాజిక రాజకీయ పరిణామాలను ప్రత్యక్ష సాక్షి భాగస్వామి సూరవరం ఆంధ్ర విద్యాలయము, ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి అనేక సంస్థల స్థాపకులలో ఈయన కూడా ఒకరు. ఆంధ్ర మహాసభకు మొదటి అధ్యక్షులుగాను, శాసనసభ్యుడిగాను విశేష సేవలు అందించాడు. ప్రజావాణి పత్రికను కూడా నడిపాడు. గోల్కొండతో పాటు ఇది కూడా, దాని తర్వాత ఇది కూడా ప్రజావాణి ఒకటి, ఇంకోటి దాని పేరు చెప్పాలి. ఫస్ట్ గోల్కొండకి ఫస్ట్ పేరు పెట్టి దాని పేరు చెప్పిండు. గ్రంథాలయోద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రజా చైతన్యానికి దోహదపడ్డాడు. భక్త తుకారాం, ఉచ్చల విషాదము అనే నాటకాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైన 40 గ్రంథాలను రచించాడు.
1953 ఆగస్టు 25న తుది శ్వాస విడిచే వరకు తెలుగు సాహిత్య సామాజిక రంగంలో నిర్విరామ సేవలందించారు. చూసారా? అయితే ఇప్పుడు గోల్కొండ పత్రిక అంటే ఇప్పుడు సూరవరం ప్రతాప్ రెడ్డి అని ఒకటి సూరవరం అని ఇట్లా ఒకటి హెడ్డింగ్ పెట్టుకొని అన్నీ ఒక 50 పాయింట్స్ వచ్చేటట్టు రాసుకోవాలి. ఇక్కడ మనకు ఇక్కడ కొత్తగా ఇచ్చిండండి భక్త తుకారాం ఉచ్చల విషాదం ఏమనుకో ఇట్లనే సూరవరం ప్రతాప్ రెడ్డిని చూస్తే ఉచ్చబడుతుంది అని అంటారు కదా, అదే అబ్బో చూస్తే అబ్బో అంటే భయం అన్నట్టు, అది గుర్తుపెట్టుకోరు మీకు, తప్పుగా అనుకోవద్దు. అట్లా ఉచ్చల విషాదము అంటే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మ ఆయన చూస్తే మస్తు భయం అవుతుంది అన్నట్టు ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఓకే, భక్త తుకారం ఓకే అనే నాటకం తప్పుగా అనుకోవద్దండి. నాటకాలు హిందువుల పండుగలు హైందవ ధర్మవీరులు నాటకాలు హిందువుల పండుగలు హైందవ ధర్మవీరులు రామాయణ విశేషాలు మొదలైన 40 గ్రంథాలు రచించాడు. 1953 ఆగస్టు 25న తుది శ్వాస విడిచే వరకు తెలుగు సాహిత్య సామాజిక రంగాలలో నిర్విరామ సేవలందించాడు. అందుకే ఇట్లా చరిత్రలో నిలబడ్డాడు. ఓకే, ప్రస్తుత పాఠ్యభాగం రాజబహదూర్ వెంకటరామరెడ్డి జీవిత చిత్రం నుండి గ్రహించబడింది. ఈయన వేరే ఆయన గురించి తెలుసుకున్నాం కదా. సూర్యవరం ప్రతాప్ రెడ్డి గురించి కొత్త వర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ భక్త తుకారం, ఉచ్చల విషాదము, హైందవ నాటకాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషాలు మొదలైనవి. ఈయనకి ఎవరు గోల్కొండ పత్రిక అని పేరు పెట్టుకున్నాడు. ఫస్ట్ పత్రికను 20 సంవత్సరాలు సంపాదకుడు పనిచేసిండు. దానికి ఆ కొత్తది ఉన్నది. ఈయన దేవురు గద్వాల సంస్థాన కేంద్రమైన బోరవెల్లి. ఆయన ఇట్క్యాలపాడు స్వగ్రామం ఆయనది. వాళ్ళ నామ్మ రంగమ్మ నారాయణ రెడ్డి గారు వాళ్ళ తల్లిదండ్రులు. ఓకే, ఈయన ఇప్పుడు ఎవరు తెలంగాణ మొఖాలల్లో కవులు లేరు అని అంటే ఈయనే దానికి జవాబుదారు. 1935 4 గట్ల గుర్తుపెట్టుకో, 4-5-3 మధ్యలో 35 అని గుర్తుపెట్టుకోరు. 354 మంది తెలంగాణ కవులను పరిచయం చేస్తూ గోల్కొండ కవుల సంచికను వెలువరించింది. ఇంత గ్రేట్ చూసిరా. మొగలాయుల కథలు రచించింది. తర్వాత ఆంధ్రుల సాంఘిక చరిత్రకు తొలి గ్రంథం ఇది, పరిశోధన గ్రంథం కాబట్టి 1955లో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఓకే, మీరు ఆంధ్ర విద్యాలయము, ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి అనేక సంస్థల స్థాపనలో ఈయన కూడా ఉన్నాడు. ఓకే, పాఠ్యభాగం ఈయన గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, వెంకటరమణ ఇట్లనే ఉన్నది. ఉట్టుటిగా చదువుకుంటూ పోతే కూడా ఉట్టుటిగానే వస్తుంది. ఉట్టుటిగానే ఉన్నది లెసన్ అంటే చదువుకుంటూ పోతే తెలుస్తుంది. ఓకే, భారతదేశంలోని అన్నీ తెచ్చుకున్నారు కదా, సిలబస్ తెచ్చుకున్నారు కదా, అందరూ చదువుతున్నారు కదా, చదవాలి. చదివేది ఉంటే ఫీజు కట్టేది ఉంటే తప్పకుండా చదవాలి. చదువు టైంపాస్కి చదివేది కాదు, లేకపోతే వేరే ఉద్యోగం ఏదైనా ఒకటి చేసుకోవాలి. బాయిల కప్పల లెక్క డీటే ఉంటే ఉండొద్దు. కరెక్ట్గా చదవాలి. లేదంటే ఉన్నదా నాకు అంటే ఉండదు. నువ్వు చదివితేనే నీకు బాకీ ఉంటుంది, నువ్వు చదవకపోతే నీకు బాకీ లేదు. నాకు బాకీ ఉంటుందా అంటే నీకు బాకీ ఉన్నదో లేదో నీకేం తెలుసు. నువ్వు 100% కష్టపడితే నీకు బాకీ ఉన్నదా లేదా అని తెలుస్తుంది. ఓకే, భారతదేశంలోని ఈ రాష్ట్రంలోని గొప్ప గొప్ప ఉద్యోగులను ఎందరో చేసినారు. ఉద్యోగాలు ద్రవ్యము బాగుగా గడించినారు. గొప్ప గొప్ప బిరుదుములను పొందినారు. కానీ వారి అనంతరము మాట ఇటుండ వారి కాలములోనే వారి పేరు కానీ ఊరు కానీ గుర్తు లేనట్లుగా విస్మృతులైపోయినారు. కారణం ఏమన్నా లాంగ్వేజ్ చూడండి. ఎంత ధనికులైననో, ఎంత అధికారులైనను, ఎంత పలుకుబడి కలవారనైనను వారు సంఘసేవ చేయకుండినా, తమ ద్రవ్యములో ఒక అంశమునైనను సమాజ జోన్నతికి వ్యాయామం చేయకుండినా, తమ పలుకుబడిని దేశాభివృద్ధికి వినియోగించకుండినా, తమ అధికార బలమును ప్రబోధమునకు అర్పించకుండినా వారి ప్రజల హృదయములలో కొంచెమైనను స్థానము లేదు. వారిని ఎవ్వరును ఎప్పుడును మర్చిపోయిను స్మరింపనొల్లదు. అంతే కదా. మనం ఏదైనా సహాయం చేసినామో, మనం చచ్చిపోతున్నామో అంటే చాలామందికి చాలా కోట్లు, చాలా డబ్బులు, ఇద్దరే పిల్లలు, 100 ఇండ్లు, 100 ప్లాట్లు, కానీ ఒక్క బోర్ వేస్తే చూడండి, ఒక్క బోరు, ఆ వాటర్ అనేటి ప్రాథమిక మనకు అవసరం కాబట్టి ఆ బోర్ నుంచి ఎన్ని నీళ్లు తాగితే అంత పుణ్యం మనకు దొరుకుతుంది. మనకు లక్షాధికారులు కావాల్సిన అవసరమే లేదు. మనకు త్యాగాలు చేయాలి, మనకు వంటకాలు అది కావాలంటే చేయవచ్చు. ఒక చిన్నగా ట్యూషన్ చెప్పవచ్చు, బుక్స్ ఇవ్వచ్చు, ఒక పిల్లల్ని చదివచ్చు. పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. ఇంకా ఆయన చచ్చిపోతే ఆయన పేరు మీద 4 డాక్టర్లు ఉండాలి. అట్లా చేసుకోవాలండి ఉన్న దాంట్లో ఖచ్చితంగా. మనం చచ్చిపోతే ఓ బోర్ ₹1,00,000 అయితే కొన్ని 100 లక్షలు, 50 లక్షలు ఇండ్లు కడతారు, ప్లాట్లు అమ్ముతారు. కానీ ఒక బోర్ వేస్తే ఒక పూర్ పీపుల్ ఉన్న జాగాలో పోయి బోర్ వేస్తే అక్కడ వాటర్ వస్తాయి. ఎంతది ₹1,00,000 బోర్ వేసడం అవుతుంది. అట్లా అంటారా మేడం అంటే మనం అంటే మిడిల్ క్లాస్ అనే విషయం కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళకు మిడిల్ క్లాస్ చేయొచ్చు. ఒక బ్యాగ్ కొనియలేమా మనము, ఒక బుక్స్ కొనియలేమా మనము, పిల్లలకి ఒక పెన్ను డబ్బా కొనియలేమా, ఒక స్లేట్ పెన్సిల్ డబ్బా కొనియలేమా మనం. మరి తక్కువగా అసలు ఉండాలి కానీ తప్పకుండా ఇవ్వచ్చు.
ఆయన అదే చెప్తాడు మరిగా, నువ్వేం చేయకుండా నీకు లక్షలు కోట్లు ఉన్నా నిన్నెవరు గుర్తుపెట్టుకుంటారు అంటున్నాడు. రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారు శక్తివంతమైన గొప్ప ఉద్యోగమును తమ బుద్ధి శ్రద్ధల చేతనే సంపాదించుకునేన్నారు. తద్వారా మంచి వేతనమును పొందుచు ధనికులైన వారు అన్ని సంఘములందు నుంచి పలుకుబడిని సంపాదించుకున్నారు. నవాబులు, రాజులు, మహారాజులు, కోటీశ్వరులు, మార్వడిలు, వకీళ్ళు, ఉద్యోగులు, పీదవారు, రైతులు, సర్వవిధుల జనులను వారికి పరావర్తులైన వారు వారాంధ్రులైనను కేవలాంధ్రులలోనే కాక కర్ణాటక, మహారాష్ట్రలోనూ మంచి పలుకుబడి కలవారు. సో వారు ఇంచుమించు రాష్ట్రంలోనూ అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగం చేసినవారు. ఉర్దూ రానటి బీద రైతులు తమ కచేరీకి వచ్చినప్పుడు వారి భాషల్లో మాట్లాడేవారు. భాషలు బాగుగా వచ్చును, ఇంగ్లీష్ బాగుగా మాట్లాడుటకు నేర్పినట్టు వారు ఇట్లు అనేక భాషలను నేర్పి లోకానుభవము అపారముగా గడించిన రెడ్డి గారు ఇతరుల వలెగాక తమ ధనమును, తమ శక్తిని, తమ బలములను, తమ పలుకుబడులను ప్రజాభ్యుదయమునకు బాగుగా వినియోగించినారు. రెడ్డి గారు ప్రజాసేవ చేయుటలో రెడ్డి విద్యార్థులకు వసతి గృహమును హాస్టల్ స్థాపించారు. వెరీ వెరీ గుడ్. ఇగో ఈ సుశిర హాస్టల్ అబ్బో రెడ్డోళ్ళకే లేదు అన్నట్టు. ముఖ్యమైనటువంటి 25 సంవత్సరాలకు అంటే 20వ శతాబ్దం అన్నట్టు. పూర్వము హైదరాబాదు నగరంలో ఒకే హిందువు హోటల్ ఉండెను. అందును భోజన వసతులు సౌకర్యములు సరిగ్గా లేకుండెను. రెడ్డి విద్యార్థులకు అందువలన చాలా ఇబ్బందిగా నుండెను. విద్యార్థుల సంఖ్యలో చాలా తక్కువగానే ఉండెను. ఏ 10 మందికో చదువుకొంచుండిరి. రెడ్లల్లో వివాహందులందు వెనక ముందు చూడక వ్యాయాము చెయ్యుదురనియు ఇంతమంది రెడ్డి రాజులు, జమీందారులు, ధనికులు ఉండియు రెడ్డి విద్యార్థులకే విద్యా సౌకర్యము లేకపోయినరియు అని అచ్చట సమకూరిన వారితో రెడ్డిగారు ఓ కార్యక్రమంలో ప్రసంగించరు. ఎవరైనా బాధ్యత వహించినట్లయితే మేమందరము సహాయం చేయుదుము అని అచ్చటి పెద్దలు పలికినారు. నేను సర్వదా ఈ వ్యవస్థను నిర్వహించుటకు బాధ్యత వహింతును అని వెంకటరామరెడ్డి గారు పోని పలికినారు. అంటే రెడ్డిలో బాగుంటారు కదా, బాగున్నోళ్ళు ఉంటారు కదా రెడ్డిలలో. ఆ రెడ్డిలలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నా సరే వాళ్ళే రెడ్డిలకి అందరికీ ఉన్నాయి వసతులు, కానీ రెడ్డి పిల్లలకే వసతులు లేవా? ఆహా ఏమిటి ఆశ్చర్యము అని అడిగితే ఇక సరే ఎవరైనా సహాయం చేస్తే నేను కూడా ఇట్లా పెడతా అంటే వెంకటరామరెడ్డి గారు పూని పలికినారు. నేను సహాయం చేస్తా అన్నారు. ఈ ప్రకారం సుమారు 80,000 రూపాయల చందాలు వేయబడును. ఆ రోజులలో మస్తు అది కదా. ఇందు విశేష భాగము కొలది కాలములోనే వసూలయ్యను. అటు మిమ్మట వెంకటరామరెడ్డి గారు కళాయుక్తి సంవత్సర జ్యేష్ఠ 5 గురువారము 8 అమర్ధారు 1927 ఫసలి నాడు హైదరాబాదు నగరంలోని రెడ్డి హాస్టలు అను పేరనొక విద్యా సంస్థను ఒక బాడుగ ఇంటిలో స్థాపించినారు. తదనంతరము అనేక వ్యవస్థలు వారు ఏర్పాటు చేసినారు. బాలికల ఉన్నత పాఠశాల చూద్దాం. ఫస్ట్ బాలికల ఉన్నత పాఠశాల గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏమైంది? ఇక్కడ రెడ్డి గారు హాస్టల్ పెట్టింది. రెడ్డి గారు అమ్మాయిరో హాస్టల్ పెట్టిందిరో అని గుర్తుపెట్టుకోరు. బాలికల ఉన్నత పాఠశాల మొత్తం హైదరాబాద్ రాష్ట్రంలో మన బాలికల మాతృభాషలో విద్య చెప్పించినటువంటి ప్రభుత్వోన్నత పాఠశాల లేకపోవట దేశీయుల దురదృష్ట విశేషమని అయినను చెప్పవలసి ఉండునను. ఈ లోకమును నివారించుట చాలా అవసరం అనిపించినను ప్రభుత్వము వారు స్థాపించిన ఉన్నత పాఠశాలలో ఉర్దూకో ఇంగ్లీష్కో ప్రాధాన్యత ఇవ్వబడినది. ఈ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులలో విద్యా సమస్యల చాలా చిక్కులతో కూడినది. అందులో బాలికల విద్య మరింత ఆశ్చర్యకరమైనటువంటిది. ఉర్దూ భాషలో ప్రధానంగా ఉన్నత విద్యాభ్యాసము గావించుటచే ఉర్దూ మాతృభాష కాని బాలికలకు గొప్ప కష్టముగా ఉన్నది. ఆ కారణం చేత హైదరాబాదు నగరంలోనను ఒక బాలికల ఉన్నత పాఠశాలను మన బాలికల కోర్కేర్పాటు చేసిన బాగుండేనని స్త్రీ విద్యాభిమానులకు శ్రీ మాడపాటి హనుమంతరావు గారిని మరీ ఇతర ప్రముఖులను తోచినది. అట్టి దృక్పథంతో వారొక బాలికల పాఠశాలను స్థాపించిరి. మొదటి ఫారము తరగతిలో ప్రారంభమైన కొన్ని ఏళ్లలో క్రమక్రమంగా ఉన్నత పాఠశాల అయినది. తుదికు బాలికల ఉన్నత పాఠశాలకు బొంబాయి రాజధానిలోని పూనా నగరంలో కార్వే. అంటే అప్పుడు రాజుల అప్పుడు నిజాం వాళ్ళ కాలంలో ఉర్దూ ఉండే భాష కాబట్టి వీళ్ళకు బాగా కష్టమైంది కాబట్టి తెలుగు భాష లేకుండే కాబట్టి తెలుగు భాషలకు అది చేసిన అంటే గ్రేటే కదా. మహాశయులచే స్థాపించబడిన మహిళా విద్యాపీఠములతో జత చేసి అచట అంగీకారం పొంది వారిచే మెట్రిక్
పట్టములను బాలికలకి అప్పగించి ఆ పాఠశాలను నడుపుచున్నారు. ఇట్టి పాఠశాల యొక్క పాలక వర్గమునకు శ్రీ వెంకటరామరెడ్డి గారు అధ్యక్షులైరి. వారు ప్రతి విషయమును మంచి శ్రద్ధతోని వహించి సలహానిచ్చుటేగాక స్వయంగా ద్రవ్యాసహము చేయుచున్నారు. ఇంతేగాక BA తరగతి వరకు చదువు నుత్సాహము గల బాలికలకు ప్రైవేటుగా విద్య చెప్పించి వారిని పరీక్షల పంపుచున్నారు. ఈ రీతిగా కొందరు యువతులు BA పరీక్షలో కడతేరినారు. చూసిరా, అటు డిగ్రీ చదివించును. ఏం చేసిరు ఇప్పటి వరకు? ఫస్ట్ ఏంటిది? బాలికల ఉన్నత పాఠశాల ఆడ అయిపోయింది. పరోపకారిణి బాలికా పాఠశాల. పరోపకారిణి అంటే ఏంటిది? హైదరాబాదు నగరంలో ఈ బాలికల పాఠశాల ప్రైమరీ తరగతి వరకు స్థాపించబడినది. పరోపకారి ప్రైమరీ గుర్తుపెట్టుకోరు. దాని పాలక వర్గమునకు అధ్యక్షులు శ్రీ రెడ్డి గారే. ఇదియే మంచి స్థితిలో నడపబడుచున్నది. ఈ పాఠశాలలో ఇప్పుడు సుమారు 60 నుంచి 70 మంది బాలికలు తెలుగులో విద్య నేర్చుకుంటున్నారు. ఎందులో? పరోపకారి బాలిక ప్రైమరీ స్కూల్. తర్వాత ఎక్సెల్ సీనియర్ మెడికల్ పాఠశాల. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం పెట్టిండబ్బా ఇక్కడ? బాలికల ఉన్నత పాఠశాల, తర్వాత పరోపకారి బాలికల పాఠశాల, తర్వాత ఎక్సెల్ సీనియర్ మిడిల్ పాఠశాల. అంటే ఈ పాఠశాలలో విశేషముగా తెలుగు బాలురే చదువుతున్నారు. దీని పాలక వర్గమునకు అధ్యక్షులే శ్రీ రెడ్డి గారు. వారి ఆధీనంలో ఈ పాఠశాలను నడుపుచున్నది. ఈ పాఠశాల విషయమున స్థానికాంధ్రులు ఎక్కువ అభిమానము చూపమని కొరత ఒకటి కలదు. ఆంధ్రుల పాఠశాలలో పై మంచి అభిమానము చూపినట్లయితే కొన్ని సంవత్సరాలలో ఇది హై స్కూల్గా మారి మంచి ఆంధ్ర సంస్థగా నుండగలదు. ఈ పాఠశాల 1945 సంవత్సరం ప్రాంతమున స్థాపించబడింది. 1945 స్వాతంత్రానికి 2 సంవత్సరాల ముందు. ఏంటిది? ఎక్సెల్ సీనియర్ మిడిల్ పాఠశాల. ఓకే. తర్వాత స్త్రీల క్లబ్, కాస్మాపాలిటన్ క్లబ్ అంటే స్త్రీల క్లబ్. ఓకే. ఇక్కడ ఏంటిది? ఎక్సెల్ సీనియర్ మిడిల్ పాఠశాల. తర్వాత ఏంటిది? స్త్రీల క్లబ్. నగరంలో బొగ్గులకుంట సమీపమున మహిళా సంఘం పేరాన ఒక గొప్ప బంగ్లా కట్టబడిచున్నది. దాని నిర్మాణముకు గాను రాజబహదూర్ గారు రాజా సర్ బన్సీలాల్ గారి ప్రోత్సహించి వారి వలన సుమారు 15,000 రూపాయలను మరి ఇతరుల వలన మరి కొంత ద్రవ్యములను పోగు చేసి మంచి భవనమును కట్టించారు. అప్పుడు అవుతుండే స్వాతంత్రానికి 2 సంవత్సరాల ముందు. అంటే అది కాదు, ఇదేమో స్వాతంత్రానికే, ఇదేమో ఈ క్లబ్లో అప్పుడే అన్నట్టుగా ఈ క్లబ్లో ఉన్నత విద్యావంతులైన పెద్దవారు సభ్యులుగా ఉన్నారు. ఎందులో? స్త్రీ క్లబ్ అప్పుడే ప్రారంభమైన డబ్బోయిగా మహిళా మండలి అధ్యక్షురాలు వరకు వత్తిరి. ఇప్పుడు వాళ్ళు మహిళలు. బాలికల పాఠశాల గొల్లాఖిడికి బాలిక పాఠశాల. హైదరాబాద్ నగరంలో గొల్లాఖిడిలో ఒక ఆంధ్ర బాలిక ప్రాథమిక పాఠశాలను ప్రజాసేవకులు కొందరు కలిసి స్థాపించి నడిపించుచున్నారు. ఈ బాలిక పాఠశాలను శ్రీ రెడ్డి గారే అధ్యక్షులుగా చాలా కాలం పనిచేసినారు. ఈ పాఠశాల నగరంలోని గొల్లాఖిడికి పట్టుల నుండి ఆంధ్ర బాలికలకు తమ మాతృభాష ద్వారా విద్యను నేర్చుకునేటకు చాలా సహాయపడుచుండేది. పరోపకారిణి బాలిక పాఠశాల సికింద్రాబాద్ నగరంలో క్రీస్తు శేషం సీతమ్మ గారు నిస్వార్థ త్యాగముతో తమ జీవితాంతము ధారపోసి ఒక మాధ్యమిక పాఠశాలను స్థాపించి నడుపుచుండేది. శ్రీమతి సీతమ్మ గారు కొంతకాలం కింద చనిపోయిరి. ఇప్పుడు ఆ పాఠశాల సీతమ్మ గారి కుమారుని చేతను మనవరాలి చేతను నడుపబడుచున్నది. ఆ పాఠశాలను శ్రీ రెడ్డి గారు చాలా సహాయం చేసి ఇతరులచే చేయించి దాని అభివృద్ధికి కారకులైనారు. ఆంధ్ర విద్యాలయము హైదరాబాదు నగరంలో తెలుగు పిల్లలకు మాతృభాష ద్వారా చదువు చెప్పుటకు ఒక మాధ్యమిక పాఠశాలనైనను లేకపోవుట. ఆంధ్ర విద్యాలయము ఓకే లేకపోవుట ఆ కాలంలో తీరని లోటుగా నుండెను. మీరు ఈ వీడియో బోర్ వచ్చినా కూడా స్టోరీ లెక్క వినాల్సిందే. ఎందుకంటే తప్పకుండా ఇందులోకి వెళ్ళి క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, చదువుతుంటే అర్థమయ్యేటట్టే ఉంది. బోర్ కూడా రావచ్చు. అదే మనకు ఇంకదే విల్ పవర్ అంటే మనకు ఏమంటారు దాన్ని, డిసిప్లిన్ అంటే ఏంటిది? డిసిప్లిన్ అంటే ఏంది? మనకు నచ్చినా నచ్చకపోయినా వినబుద్ధి కాకుండా బుద్ధి ఉన్నా లేకున్నా మూడున్నా లేకున్నా అది మనకు ఉపయోగకరమైనదిగా మనం దాన్ని భావించి దాన్ని తెలుసుకోవడం, ఆచరించడం, అనుసరించడం ఇదే డిసిప్లిన్ అంటారు. ఓకే. తర్వాత
ఒక మాధ్యమిక పాఠశాలనైనను లేకపోవుట ఆ కాలమున తీరని లోటు నుండెను. తర్వాత 1931 సంవత్సరమున దేవరకొండలో జరిగిన మహాసభలో ఇటువంటి పాఠశాల ఒకటి నగరంలో నిర్వహించుటకు తీర్మానము జరిగింది. కానీ 1944 వరకు ఈ తీర్మానము అమలు జరగలేదు. 1944 సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తేదీ నాడు ఇందుకొరకై ఒక సమావేశం జరిగినది. ఈ సమావేశానికి శ్రీ రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి అధ్యక్షత వహించి యుండిరి. ఇందులో తక్షణమే ఒక మాధ్యమిక పాఠశాల ఏర్పాటు చేయవలెనని ఏకీగ్రీవంగా తీర్మానించడం జరిగింది. 23/4/1944 నాడు ఈ విషయమై రెండవ మహాసభ జరిగి అందులో యూనియమావళి అంగీకరించబడి మొదటి కార్యనిర్వాహక వర్గముచే అంగీకరించబడును. ఈ కార్యనిర్వాహక వర్గమును రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు అధ్యక్షులుగా ఎన్నుకోబడిరి. తర్వాత 1/9/1944 నాడు ఈ కార్యనిర్వాహక వర్గ యాజమాన్యమున ఆంధ్ర విద్యాలయ మాధ్యమిక పాఠశాల స్థాపించబడి 1947లో ఉన్నత పాఠశాల రూపొందింది. ఈ విధంగా శ్రీ రాజబహదూర్ గారు ఈ పాఠశాల అభివృద్ధికి సర్వ విధాల కృషి చేయుచు 1953 వరకు అనగా తన మరణ కాలము వరకు అధ్యక్షులుగా పనిచేసారు. సుశిరా ఇప్పటి వరకు ఏమున్నాయి, ఇక్కడ వరకు మలదుడాలి బాలికల ఉన్నత పాఠశాల ఒకటి, తర్వాత పరోపకారి అని బాలిక పాఠశాల, రెండవది ఎక్సెల్సియర్ మిడిల్ పాఠశాల, స్త్రీ క్లబ్ బాలిక పాఠశాల, తర్వాత పరోపకారి బాలిక పాఠశాల సికింద్రాబాదు, తర్వాత ఆంధ్ర విద్యాలయము అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటి గోల్కొండ పత్రిక సంపాదకులైన సూరవరం ప్రతాపరెడ్డి గారి పైన వీరికి ప్రత్యేకమైన అభిమానం ఉండెను. ఈ పత్రికతో నుండిన సంబంధమే ఈ అభిమానాన్ని చెప్పవచ్చు. ఈ పత్రిక మొట్టమొదటిసారి హైదరాబాదు నగరం నుండి వెలువడినప్పుడు ఇందుకు కావలసిన ముద్రణాలయము మొదలైన వారిని సేకరించుటకు రాజబహదూర్ గారు 7,300 రూపాయల వరకు సహాయం చేసి ఉండరు. అంతే కదా, ఫస్ట్ సహాయం చేసిన వాళ్ళు ఎందుకు ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకేనా. సంఘ సంస్కారం రెడ్డి గారు పూర్వకాలపు వారైనను మంచి సంఘ సంస్కరణలు, బాల్య వివాహములు, కూడివనియును వితంతు ద్వాహములు చేయవలనయు శాసనసభలో క్రీస్తుశేషులు పండిత కేశవరావు గారు 2 చిత్తు శాసనములను ప్రవేశపెట్టినప్పుడు వీరు ఆశాసములకు అనుకూలంగా చాలా ప్రయత్నములు చేసిరి. వితంతు ద్వాహ శాసనములను విమర్శించి అభిప్రాయమిచ్చుకొనుట ఉపసంఘమును శాసనసభ వారు నియమించిరి. ఇందు రెడ్డి గారు ముఖ్యులు. ఈ ఉపసంఘము వారి అభిప్రాయముననుసరించి తుదుకు వితంతు ద్వాహ శాసనమును ప్రభుత్వమును వారంగించిరి. రెడ్డి హాస్టల్లో ఒక విద్యార్థి సుమారు 12 సంవత్సరముల క్రిందట వితంతు ద్వాహమును చేసుకొనెను. సుశిరా గట్ల రెడ్డి హాస్టల్లో ఒక విద్యార్థి సుమారు 12 సంవత్సరాల కిందట వితంతు ద్వాహము చేసుకుని దానికి వెంకటరామరెడ్డి గారు మంచి ప్రోత్సాహం కలిగించిరి. గట్ట చేసిరు వితంతుల గురించి. అప్పుడు చేసిరు కాబట్టి ఇప్పుడు చేసుకోగలుగుతున్నారు. రాజబహదూర్ గారిలో కులభేదములటువంటి కానీ మూర్ఖాచారాభిమానములు కానీ మూఢ విశ్వాసములు కానీ ఏమాత్రము లేవు. అన్ని కులముల వారితో అన్ని మతముల వారితో కలిసి భుజించేవారు. సుశిరా అనాథలపై ప్రేమ ఎన్ని ఉన్నాయి చెప్పి చూడండి. అందుకే రాజబహదూర్ గారికి అనాథ బాలికలపైనను, వృద్ధులపైనను, రోగపీడితులపైనను, తుదుకు జంతువులపైనను చాలా ప్రేమ. వీరు జంతు హింస నివారణ సంఘంలో ముఖ్యులుగా చేరి చాలా సేవ చేసినారు. కొత్వాలుగా నుండిన కాలంలో అనాథ శిశువుల కేసులను విశేషముగా విచారించుట తటస్థించెను. హైదరాబాదు రాష్ట్రంలో పెంపుడు పిల్లల పర్వార్థాలను, ధనికులను, నవాబులను, రాజులను తమ సేవలో నుంచుకొనుటకు ఆచారమై పోయినది. ఆ పిల్లలు శాశ్వతముగా వారి బానిసలుగా నుందురు. వారిని చాలా కష్టపెట్టుట సహజమైన యుండును. ఈ విషయమును అప్పుడు పోలీసు శాఖ మంత్రి నుండిన సర్ ట్రెంచి గారి చెప్పి శాసనసభలో శిశువుల సంరక్షణ శాసనమును గావించుటలో ముఖ్య కార్యదర్శులైన పెంపుడు పిల్లల ధనికులను, నవాబులను, రాజులను తమ సేవలలో నుంచుకొనుటకు ఆచారమై పోయినది. అప్పుడు ఆ పిల్లలు శాశ్వతముగా వారి బానిసలుగా నుందురు. వారిని చాలా కష్టపెట్టుట సహజమై ఉండెను. ఈ విషయాలను అప్పుడు పోలీసులు శాఖ మంత్రి నుండిన సర్ ట్రెంచి గారికి చెప్పి శాసనసభలో శిశువుల సంరక్షణ శాసనము గావించడం ముఖ్య కార్యదర్శి. సుశీల ఎంత మంచిగుందో.
సికింద్రాబాదులోని హైదరాబాదులోని వృద్ధాశ్రమాలు 2 కలవు. అచ్చటికి పలుమారు వెళ్ళి దర్శించి ద్రవ్య సహాయము చేస్తూ ధనికులతో చేయించుచుండిరి. గొప్పవారి ఇండ్లలో వివాహాది శుభకార్యములైనప్పుడు వారి వలన చందాలు వసూలు చేసి వృద్ధాశ్రములకు మిఠాయిని పంచిపెట్టివాడి వారు. మరియు దీని పాలక సంఘంలో వీరొక సభ్యులుగా నుండిరి. ప్రస్తుతానికైతే వృద్ధాశ్రమాలు అనేది పిల్లలు లేనటువంటి వాళ్లకు తోడు నీడుగా ఉండడానికి ఉండేవి. ఇప్పుడు 460కి పైన వృద్ధాశ్రమాలు పైన 500కు పైన వృద్ధాశ్రమాలు ఓన్లీ ఒక హైదరాబాద్లో ఉన్నాయి. అంటే పిల్లలు ఎక్కడున్నారు? ఇది ఎందుకు? వృద్ధాశ్రమాలు ఎవరి కోసం పెడుతుండ్రు ఇవి? అసలు పిల్లలు లేకుండా, పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు ఉన్నా కూడా చనిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి వృద్ధాశ్రమాలు పెట్టారు. ఈ మంచిగా గాడిద లెక్క ఉండి బిడ్డలు కొడుకులు ఉండి ఆస్తులను తీసుకొని బయటికి వదిలేసేటోళ్ళని అసలే తీసుకోవద్దు వాళ్ళకు, నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళు వృద్ధాశ్రమాలు పెట్టినా కొద్దీ ఆడ మంచిగా టైంపాస్గా వీళ్ళు పిల్లల ప్రపంచంలో ఎవరు తీయరు. పిల్లల ప్రేమ ఉంటుంది. ఇక బ్రతకాలి కాబట్టి అలవాటు చేసుకుంటారు తప్ప మన పిల్లలు మన మనవరాలు గుర్తు రాకుండా ఉండడం అనేది ఎంత, అదొక్కసారి ఆలోచించండి. మన పిల్లల్ని వదిలేసి మనం ఏదో ఒక జైల్లో ఉంటే ఎట్లుంటుంది? వాళ్ళకు కూడా గట్లే ఉంటుంది. ఈ గాడిదలకు, ఈ వృద్ధాశ్రమంలో వేసే గాడిదలకు, ఈ దరిద్రపోళ్లకు, వీళ్ళు అంతకంటే హీనంగా అయ్యే ఈ అమ్మాయిలైనా ఈ అబ్బాయిలైనా ఈ రాక్షసులకు అట్లా ఆ వృద్ధాశ్రమాలు లేకుండా చెయ్యాలి అని అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళకు పిల్లలున్న వాళ్ళకి తీసుకోవద్దు. అప్పటిదప్పుడే ఫోన్ చేసి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు అన్ని వీడియోలు వైరల్ చేసి వేసేయాలి. వీళ్ళ అమ్మ నాన్నలు వృద్ధాశ్రమంలో ఉన్నారు అని. ఎక్కడ? వీళ్ళ ఆఫీస్లో, వీళ్ళ వంశంలో, వీళ్ళ పిల్లలకు నిజంగా చేయాలి అట్లా. అమెరికాలో ఉండండి వాడు, చందమామ మీద ఉండని వాడు, ఏ రోదసిలు ఉండని, ఎక్కడని ఉండని, అంతే కదా. నీ తిన్నదే నువ్వు పెట్టాలి, లేదంటే మనిషికో పని చేసి బతుకుతారు. డిచ్పల్లిలోని కుష్టు రోగులకు సహాయం. అవునా కదా? అందుకు కోపం వస్తుంది నాకు. వీళ్ళు ఉండమనండి, ఇప్పుడు ఉండమనండి వీళ్ళ పిల్లల్ని వదిలేసి. ఎవరైనా వృద్ధాశ్రమంలో మస్తు ఉంటారు. మా అమ్మ నాన్న అలా మస్తు హ్యాపీగా ఉంటారా? 2 రోజులు పొమ్మంటే బాగుంటుంది. ఒక 2 గంటలు కూర్చోరమ్మంటే అక్కడ కూర్చొని వస్తారు కదా. మొత్తం మనవల్ని చూడండి. బిడ్డలు కూడా గట్లనే మోపారు ఆస్తుల కోసం. బిడ్డలు కొడుకులు అందరూ. తప్పుగా అనుకోవద్దండి, చూసింది చెప్తున్నా నేను. మత్తుకున్నారు మా వాడకట్టలు కూడా. డిచ్పల్లిలోని కుష్ఠరోగులకు సహాయం అనే మారులు అంటే వృద్ధాశ్రమంలో వేసేటట్టు లేరు కానీ పంచుకునేటోళ్ళు ఉన్నారు. జనవరి నువ్వు, ఫిబ్రవరి నేను. 2-3 చెప్తే బంద్ చేసిరు కానీ అందరు మారాలి కదా. డిచ్పల్లిలోని కుష్ఠరోగులకు సహాయం అనే మారులు చేయించినారు. హైదరాబాదు నగరంలోను కొంతకాలం ఒక కుష్ఠరోగుల చికిత్సాలయమును స్వయంగా స్థాపించి చికిత్సలు చేయించిరి. అనాథులపై విరికేట్లు గాఢానురాగము ఉండెను. అదేవిధంగా శ్రీరెడ్డి గారికి హరిజనుల పైనను మంచి అనురాగములు ఉండెను. హిందువుల దురాచారములతో అగ్రస్థానం వహించినటువంటి అస్పృశ్యత దోషములను రెడ్డి గారు అత్యంతంగా నిరసించున్నటువంటి వారు. మరియు రాష్ట్ర హరిజనులందొక విచారకరమగు నాచారము కలదు. కొందరు హరిజనులను తమ బాలికలను చిన్నతనం ముందే మురళీలు అనియు బసివి రాండ్రు అనియు పేరు పెట్టి వారిని యావజ్జీవ వ్యభిచారులుగా నిర్ణయించుచుండరు. చూసారా, వీళ్ళ పేర్లు పెడుదురట మురళీలు అని. ఇట్లా వ్యభిచారులకు ఏం పేర్లు పెడుదురని ఇట్లా అడగవచ్చు. మురళీలు అనియు బాసివి రాండ్రు అని గుర్తుపెట్టుకో పేరు పెట్టినారు. యావజ్జీవ వ్యభిచారిణిగా నిర్ణయించారు. ఈ సంఘపు కలంకమును తుడిచివేయడంలో హరిజన నాయకులను శ్రీరెడ్డి గారి వలె మరెవ్వరూ సహాయపడలేదు. వీరు సర్వజన ప్రియులైన పరోపకార పారిణులై కరుణా సముద్రులై ప్రజానురంజకులై రాష్ట్ర సేవా పరాయణులై అఖండ కీర్తి గడించియున్నారు. చూసిరు ఏం చేసిరు, ఏమేమి చేసిరు? దున్యా చేసిండు కదా. అనాథలపై ప్రేమ అనేది చేసిండు. సంఘ సంస్కారం అనేది స్టార్ట్ చేసిండు. గోల్కొండ పత్రిక, ఆంధ్ర విద్యాలయం, పరోపకారి బాలికల పాఠశాల సికింద్రాబాద్, తర్వాత బాలికల పాఠశాల, తర్వాత స్త్రీ క్లబ్లు, తర్వాత ఎక్సెల్సియర్ మెడికల్ పాఠశాల, పరోపకారి బాలికల పాఠశాల, ఇంకొన్ని బాలికల ఉన్నత పాఠశాల. ఓకే, అయిపోయింది. ఇక్కడ వరకు గద్య భాగం మొత్తం పూర్తి అయిపోయింది. ఇక్కడ వ్యాకరణం ఉన్నది. ఇక్కడ ఎంత బాగుందో వ్యాకరణం అంటే ఎక్స్ప్లెనేషన్ లేకుండా. ఇగో సంధి అనే పదానికి కూడిక, కలయిక, చేరిక అనే అర్థాలు ఉన్నాయని ఇట్లా ముద్దుగా చెప్పుకుంటూ పోతే కూడా ఎంత ముద్దుగా ఉన్నది. ఇగో సందులు ఇవే మంచిగా ఎగ్జాంపుల్గా. తర్వాత ఇగో
సమాసాలు ఉన్నాయి ఇవన్నీ. తర్వాత ఇక్కడ ఏముంది, ఉపవాచకం ఉంది కదా. ఇక గద్య భాగం అయిపోయింది. ఇప్పుడు సందులు ఇవన్నీ ఉట్టిగానే ఉన్నాయి. ఈ ఉపవాచం ఒకటి గొల్లరామవ, బిచ్చగాడు, స్నేహలతదేవి, ఇన్సానిటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చెప్పేస్తే ఇది మొత్తం అయిపోతుంది. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్క కొంచెం ఫంక్షన్ ఉన్నది ఒక 1 వీక్ వరకు, రాబోయే 1 వీక్ వరకు అప్పుడప్పుడు చూడుర్రి. ఒక 4-5 రోజులు కూడా కంటిన్యూగా రాకపోతే ఆయనతో మేడం ఎటుపోయిందో అని భయపడద్దు. తప్పకుండా నేను వీడియోస్ చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీరు భయపడద్దు. కొంచెం బిజీగా ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చినా, ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చినా మీరు భయపడద్దు. ఓకే, మీరు మాత్రం కంటిన్యూషన్లోనే ఉండండి. ఏ థంబ్నెయిల్ చూసి కూడా భయపడద్దు. లాస్ట్కి ఒక పోస్ట్ ఉంటే అది మనదే అన్నట్టు సీరియస్గా చదవండి. అందరు ఎవరిని కంపేర్ చేసుకోవద్దు. మీ దగ్గర ఉండవలసింది అకాడమిక్ బుక్స్, ప్రీవియస్ పేపర్స్, అకాడమిక్ బుక్స్. ఇంకేం కావాలి మీకు? సిరీస్ ఉంటే మీకు నచ్చిన సిరీస్ చూసుకోవచ్చు. చాలామంది చాలా డౌట్స్ రాశారు, నేను నెక్స్ట్ వీడియోలో చదువుతాను అవి. తర్వాత మీకు కావాల్సింది ఇప్పుడు ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? ప్రాక్టీస్ అంటే ఎగ్జామ్లో ఇచ్చే విధంగా కాదు, లైన్ టు లైన్. నన్నయ్య ఎన్నో శతాబ్దంలో, 11వ శతాబ్దం, ఏ రాజ్యానికి పరిపాలించిన రాజరాజ మహేంద్ర ఆస్థానక, ఉభయ భాష కావ్య రచన శైలి ఎట్లుండేది అంటే ఇట్లా ఈంచ్ కూడా లేకుండా లైన్కు లైన్ ప్రాక్టీస్ ఉండాలి. గట్లుండాలి. అట్లుంటే మొత్తం కంటెంట్ వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. ఎన్ని పెట్టుకున్నాను, టార్గెట్ పెట్టుకోవాలి. మెథడ్ అయిపోయిందా, తెలుగు అయిపోయిందా, ఏదైపోయింది. ఓకే, ఇంకా విద్యా దృక్పథాలు, షైన్ ఇండియా, ఇవన్నీ చేసే ఉద్దేశాలే ఉన్నాయి. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి తప్పకుండా. ఓకే, మొత్తం సైకాలజీ కానీ, తెలుగు కానీ మొత్తం ట్రిక్స్ ద్వారా ఉన్నాయి. సైన్స్ 10 ఉన్నాయి. మొత్తం వీడియోలు మొత్తం 1000కి పైగా ఉన్నాయి. ప్లేలిస్టులో పెడతాను. ఇక చూడండి, కొన్ని పెట్టలేదు ప్లేలిస్టులో, మొన్నటి వరకు కొంచెం బిజీగా ఉండి, ఇప్పుడు పెడతాను, మీరు చూడండి. ఓకేనా? వెతుక్కోవడానికి కష్టమైంది. రోజు వింటారు కాబట్టి, రోజు ఫాలో అయిన వాళ్ళే ఫాలో అవుతారు. కానీ అవి చూస్తున్నా కదా నేను, టక ఇట్లా పెరిగిపోతుంది అది. అంటే అందరూ ఎన్ని గంటలు తెలుసా వీడియో వేయగానే, చాలా గంటలు. ఆ గంట మనకు బిఎడ్లో లాస్ట్కి ఒక గంట చూపిస్తుంది కదా, ఆ గంటకి ఇట్లా చూపిస్తుంది నాకు. ఓకే, అంటే అందరు చదువుతూనే ఉన్నారు. ఓకేనా? అందుకే ఎవరు ఎట్లా ఉన్నా మనకు అనవసరం. కాంపిటీషన్ అనేది చదివేటోళ్ళకి చదివేటోళ్ళకే, ఓన్లీ ఫీజులు కట్టేటోళ్ళకి కానీ, ఆ నెంబర్స్కి కానీ కౌంటింగ్ కాదండి. కేవలం చదివేటోళ్ళకి, అది కూడా ఎట్లా చదివేటోళ్ళకు సేమ్ ఈక్వల్గా చదివేటోళ్ళకే. ఓకేనా? మీరు ఎన్ని గంటలు చదువుకున్నది అనేది అనవసరం. ఎట్లా చదువుతున్నాడు, ఎంత అవగాహనతో చదువుకున్నది అనేది అనవసరం. 100 బుక్కులు 100 సార్లు చదివితే తెలివి రాదండి. ఒక బుక్ని 100 సార్లు చదివితే తెలివి వస్తుంది. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందులో మనం ఉండాలి, మీ కుటుంబ సహా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి. ఓకే, జరిగేది తప్పకుండా జరుగుతుంది. ప్రయత్నం చేయడం మన వంతు. ఆ ప్రయత్నంలో ఉపసంహరించుకోవద్దనేది బల్లగుద్ది తెలిస్తే, అది బల్లగుద్ది మనం ఛాలెంజ్ చేయాలి. ఓకేనా? మన పిల్లల్ని ఆధ్యాత్మికంగా రెడీ చేయండి. మనం కూడా మంచి భవిష్యత్తును పొందుతాం. పిల్లల్ని ఆధ్యాత్మికంగా రెడీ చేయకపోతే మన బతుకు వృద్ధాశ్రమంలోకి పోతుంది. ఓకేనా? ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో కోసం ఓకే, ప్రతి ఒక్కరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.